నా వాళ్ళ కోసం ఇది సాధించాలి, అది సాధించాలి, ఇది ఆశ. కోరికలు ఉన్నవాడికి, ఆశలు ఉన్నవాడికి పెళ్లి ఒక మంచి మలుపు. బట్ ఆశలు ఉన్నప్పుడు పెళ్లి ముఖ్యమైనది కాదు. పెళ్లి మలుపు, ఆశలైన తెలుపు. నాకు మలుపు కన్నా గెలుపు ముఖ్యం. నిద్ర కూడా ఆశయం ఉన్నవాడు మీ ఇద్దరి లక్ష్యం ఒకటే. అలాంటప్పుడు నువ్వు అతని ప్రేమను సాధించడం మంచిది కాదు. నేను నిద్ర నిరాకరించాలని నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. తెలుసుకోవడం అక్కడ నా బాధ్యత. మనం గమని చేరుకోవాలనుకున్నప్పుడు కొన్ని బంధాలు, అనుబంధాలు మనల్ని కట్టిపడేసి పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితికైనా రాజీ పడకుండా ముందుకు సాగిపోయే వాళ్ళు కొందరే ఉంటారు. ఆ కొందరిలో నిజం లేదని నాకు అనిపించింది. కొందరే ఉండడానికి అవకాశం ఉంది. మరోవైపు అక్క చాలా మంచిది. ఆ అక్కేమో తండ్రి బాగుందని కోరుకుంటున్నాను. అలాగే నిద్రే కాదు. ఎవరైనా కాస్త కొంచెమే ఏమో నువ్వు అంటున్నావు, కానీ మిత్ర విషయంలో నాకు అలాంటి డౌట్ లేదు. అతని ప్రేమను నువ్వు అంగీకరిస్తే అతను జీవితాంతం నీ వెంట నడుస్తాడు, నీకు అండగా ఉంటాడు. జీవితాంతం నా వెంట నడిచేవాడు నాకు వద్దు. జీవితాంతం నన్ను తన వెంట నడిపించేవాడు నాకు కావాలి. ఇద్దరికి తేడా లేదా? ఏమోనే తల్లి, నువ్వు వేడి చేస్తే కాలు చేస్తావు, నీతో అసలు మాట్లాడలేను. మరి నీతో వాడుతూ కూర్చుంటానా ఏంటి? నువ్వు లోపలికి ఎవరు? మీరెవరు చెప్పిందని నేను తలుపు మీరా? ఆ ఏడుపు ముందే అడగచ్చుగా. ఎవరు? మా ఆయన ఎక్కడ? సారీ, నాకు మిమిక్రీ కూడా వచ్చు. అందుకే మీ ఆయన కొద్దులు ఇమిటేట్ చేశా. నేను కుక్కలెక్కిపోయాను. మొదటి ఎక్కడుందో పలిక చేస్తాను. మా వారికి తెలుసా? నువ్వు పిచ్చి మారుతాను. మీ ఆయన తెలియకుండా మీ ఆయన కోసం ఎలా ఇమిటేట్ చేస్తాను? చెప్పానుగా, నేను కుక్కలెక్కిపోయాను. ఎక్కడుందో పలిక చేస్తాను. ఎక్కడ 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 ఎందుకు మా ఇంట్లోకి అమల కోసం వచ్చా. ఎక్కడ 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 పుట్టింది వచ్చేస్తా అన్నాడు.